హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అగస్టిన్ సర్స్ ఎడ్యుకేషనల్ ఛానల్. ఈ వీడియోలో మనం రీసెంట్గా వచ్చిన హిందూ పేపర్స్ మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఐ ప్లేస్ 2 ఆర్టికల్స్. ఈ రెండు కూడా హిందూ పేపర్ నుంచి వచ్చిన ఆర్టికల్సే. ఇక్కడ ఫస్ట్ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే నియర్లీ 61 Maoists ఇంక్లూడింగ్ ది టాప్ లీడర్స్ దే లే డౌన్ దేర్ ఆర్మ్స్ ఇన్ మహారాష్ట్ర. ఇక్కడ 210 Maoists లే డౌన్ దేర్ ఆర్మ్స్ ఇన్ ఛత్తీస్గఢ్. ఇది నిన్న వచ్చిన ఆర్టికల్, ఇది ఈరోజు వచ్చిన ఆర్టికల్. ఈ ఆర్టికల్లో ఏంటి అంటే 61 మంది మావోయిస్టులు వాళ్ళ యొక్క ఆయుధాలను విడిచిపెట్టి యుద్ధాన్ని ఆపి జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. ఇది ఎక్కడ జరిగింది అంటే మహారాష్ట్రలో. ఇది చూసుకున్నట్లయితే 210 మావోయిస్టులు వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఆయుధాలను విడిచిపెట్టి జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. ఇది ఎక్కడ అంటే ఛత్తీస్గఢ్లో జరిగింది. అసలు ఈ మావోయిస్టులు అంటే ఎవరు, వీళ్ళు ఎందుకు అసలు ఈ ఆయుధాలను స్వీకరించారు, మళ్ళీ ఆయుధాలను ఎందుకు విడిచిపెట్టారు అనే విషయం మనకు అర్థం కావాలంటే వీ హ్యావ్ టు గో బ్యాక్ టు ది 1917. ఈ 1917లో ఏం జరిగింది అంటే రష్యన్ రెవల్యూషన్ అనేది జరిగింది. రష్యన్ రెవల్యూషన్ ఎవరు లీడ్ చేశారు అంటే లెనిన్ అనే లీడర్ దీన్ని లీడ్ చేశారు. ఈయన స్థాపించిన పార్టీ పేరు ఏంటి అంటే బోల్షివిక్ పార్టీ. ఈ రష్యన్ రెవల్యూషన్లో ఈ లెనిన్ అచీవ్ అవ్వడానికి మేజర్ రీజన్ ఏంటి అంటే మార్క్సిజం అంటే ఏంటి అంటే దీన్ని ఎవరిచ్చారు అంటే కార్ల్ మార్క్స్ అనే ఆయన దాస్ క్యాపిటల్ అనే బుక్లో ఈ మార్క్సిజం గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. మార్క్సిజం అంటే ఏంటి అంటే క్లాస్లెస్ సొసైటీ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనకి తరతరాలుగా ఉన్న మేజర్ ప్రాబ్లం ఇండియాలో ఏంటి అంటే రిచ్ అండ్ పూర్ డిఫరెన్సెస్. ఇప్పుడు మనం కరెంట్లీ ఇండియాలో కూడా చూసుకున్నట్లయితే అకార్డింగ్ టు ది ఆక్స్ఫోర్డ్ రిపోర్ట్ టాప్ 1% అంటే టాప్ 1% రిచ్ దగ్గర నియర్లీ 40% ఆఫ్ వెల్త్ కాన్సన్ట్రేట్ అయ్యింది. అదే టాప్ 5% ఆఫ్ పీపుల్ దగ్గర 60% ఆఫ్ వెల్త్ అంతా కాన్సన్ట్రేట్ అయ్యింది. అదే బాటమ్ 50% పూర్ దగ్గర ఓన్లీ 3% వెల్త్ మాత్రమే ఉంది. ఈ రిచ్ అండ్ పూర్ డిఫరెన్సెస్ అనేవి తరతరాలుగా ఉన్నవి. ఇక్కడ ఏమవుతుంది అంటే రిచ్ పీపుల్ ఇంకా రిచ్ అవుతున్నారు, పూర్ పీపుల్ ఇంకా పూర్ అవుతూనే ఉన్నారు. ఇక్కడ 1917లో దీనికన్నా ముందు 3 సంవత్సరాల ముందు ఏం జరిగింది అంటే ఈ 3 సంవత్సరాల నుంచి సేమ్ మోనార్క్ గవర్నమెంట్ అనేది రూల్ అవుతుంది. వీళ్ళు చాలా ధనబలంతో ఎంటైర్ రష్యా అంతటిని కంట్రోల్ చేస్తున్నారు. అయితే ఈ లెనిన్ ఈ క్లాస్లెస్ సొసైటీ అనే ఒక ఐడియాలజీ తోటి, మార్క్సిజం ఐడియాలజీ తోటి ఈ 300 సంవత్సరాల నుంచి రూల్ చేస్తున్న ఈ మోనార్క్ గవర్నమెంట్ నుంచి అంటే ఈ బోల్షివిక్ మెంబర్స్తో హెల్ప్ తీసుకొని దీన్ని అంటే వీళ్ళని రూపుమాపి బోల్షివిక్ పార్టీతో కమ్యూనిస్ట్ పార్టీని కూడా ఎస్టాబ్లిష్ చేశారు. ఇలా లెనిన్ ఈ మార్క్సిజం ఐడియాలజీ తోటి విన్ అయ్యడం చూసిన మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరు అంటే ఎంఎన్ రాయ్, ఎస్ఏ డాంగ్జీ అండ్ ముజఫర్ అహ్మద్, వీళ్ళంతా మన ఫ్రీడమ్ మూమెంట్లో మేజర్ లీడర్స్. మన ఫ్రీడమ్ మూమెంట్ ఎప్పటి నుంచి ఎప్పుడు జరిగింది? 1815 నుంచి 1947. ఇట్స్ ఎ పీక్ మూమెంట్ కదా. వీళ్ళు 1925లో ఈ కమ్యూనిజం ఈ మార్క్సిజం ఐడియాలజీని తీసుకొని 1925లో ఇండియాలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాని ఎస్టాబ్లిష్ చేశారు. ఇది ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు అంటే కాన్పూర్లో చేశారు. ఇలా చేసినప్పుడు ఏం జరిగింది అంటే డిఫరెంట్ ఈ సేమ్ ఐడియాలజీ మార్క్సిజం ఐడియాలజీతోనే దే ఆర్ ఆల్సో ఇండియాకి సంబంధించి ఇండియాలో ఉన్న పరిస్థితులు తగ్గట్టుగా కమ్యూనిస్ట్ ఐడియాలజీని తీసుకొని వచ్చి కమ్యూనిస్ట్ పార్టీని ఎస్టాబ్లిష్ చేశారు, దాన్ని కంటిన్యూ చేశారు. అండ్ 1947 వచ్చేసరికి మనకి ఇండిపెండెన్స్ వచ్చే టైంకి లార్జెస్ట్ అపోజిషన్ పార్టీగా సిపిఐ కూడా ఉంది. అంటే రూలింగ్ పార్టీ అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నట్లయితే లార్జెస్ట్ అపోజిషన్ పార్టీగా సిపిఐ ఉందన్నమాట. అంత స్ట్రాంగ్గా ఇండియాలో గ్రో అయింది. అయితే వీళ్ళేంటి అంటే సిపిఐ అని మీకు చెప్పాం కదా, సిపిఐ అనేది మేజర్గా మార్క్సిజం అండ్ లెనిన్ ఐడియాలజీతో రన్ అయ్యేది. వీళ్ళ ఐడియాలజీ ఏంటి అంటే క్లాస్లెస్ సొసైటీ, అంటే రిచ్ పూర్ అనేది ఏ డిఫరెన్స్ లేకుండా అందరూ సమానత్వ హక్కులతో అందరూ సమానంగా ఈక్వల్గా ఉండాలి అనేది మెయిన్ ఇంటెన్షన్. బట్ 1947 మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పటికీ కూడా ఫ్రీడమ్ అయితే వచ్చింది కానీ ప్రజల జీవితాలు అయితే అంతగా ఏమీ బాగోలేదు. స్టిల్ పీపుల్ ఆర్ సఫర్డ్ విత్ పావర్టీ. ఇంకా ల్యాండ్ అంతా కూడా
జమీందార్స్ దగ్గర, అంటే ల్యాండ్ లార్డ్స్ జమీందార్స్ దగ్గరే కాన్సన్ట్రేట్ అయిపోయి ఉంది. అగైన్ ఎవరైతే పూర్ పీపుల్ ఉన్నారో వీళ్ళు ఊడిగం చేస్తూ వచ్చారన్నమాట. వీళ్ళ కింద వీళ్ళు అగైన్ వర్క్ చేస్తూ వచ్చారు. వీళ్ళకి ఎటువంటి డిగ్నిటీ అనేది లేదు. సో దట్ ఇదంతా అబ్జర్వ్ చేస్తున్న కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఇది ఎలాగైనా తీసుకురావాలని చాలా ల్యాండ్ రిఫార్మ్స్ వీటిపైన ప్రెజర్ తీసుకొని వచ్చారు. బట్ యాక్చువల్గా ఈ 1960స్లో ఏం జరిగింది అంటే చైనాలో ఇంకొక వ్యక్తి చాలా ఇక్కడ లేమ్ లైట్లోకి వచ్చారు. ఆయనే మావో. ఇక్కడ చైనాలో ఈయన మేజర్ ఏంటి అంటే కొంచెం ఎక్స్ట్రీమిజం అనమాట. అక్కడ కూడా సేమ్ కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఉంటుంది. బట్ ఈ మావో అనే ఆయన ఏంటంటే కొంచెం మనం ఆయుధాలు కూడా స్వీకరించవచ్చు, పీస్ మార్గంలోనే కాకుండా ఇంకొంచెం మనము ప్రజలను అంటే ప్రజలకు గవర్నమెంట్ వాటిని భయపెట్టి కూడా మనం వర్క్ చేయించవచ్చు అనేది ఈయన తీసుకొని వచ్చిన ఐడియాలజీ మావోయిజం. అయితే దీనికి ఇన్స్పైర్ అయినప్పుడు మన లీడర్స్ ఎవరు అంటే చార్ మజుందార్, కాను సెన్యల్. వీళ్ళు అప్పటి వరకు కమ్యూనిస్ట్ పార్టీలో ఉండేవారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అప్పటి వరకు ఏంటి మార్క్సిస్ట్ లెనినిస్ట్ ఈ ఐడియాలజీతో ఉండేది కదా. ఎప్పుడైతే మావోయిస్ట్ అనే వాళ్ళు చైనాలో అగ్రెసివ్గా అక్కడున్న చాలా వరకు అంటే ఏదైనా చాలా ఇబ్బందులు ఉండేటప్పుడు వీళ్ళు ఈ మావోయిస్ట్ ఐడియాలజీ అంటే కొంచెం ఎక్స్ట్రీమిజంగా ఆ యొక్క పనిని సక్సెస్ చేయడం వీళ్ళు ఇన్స్పైర్ అయ్యి సిపిఐ అంటే సిపిఐ మార్క్సిస్ట్ లెనినిస్ట్ ఉన్నది సిపిఐ మావోయిస్ట్ కింద సమ్ పార్ట్ విడిపోతూ వచ్చిందనమాట. అలా ఈ మావోయిజం ఐడియాతోటి ఎక్స్ట్రీమిజం ఐడియాతో బయటకు వచ్చిన వాళ్ళే సిపిఐ మావోయిస్టులు. అయితే వీళ్ళు ఏం చేశారంటే మొట్టమొదటిసారిగా 1967లో వెస్ట్ బెంగాల్ నక్సల్బరీ విలేజ్లో ఇక్కడ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు, ప్రజలు ఫేస్ చేస్తున్న ఇన్జస్టిస్ని వీటన్నిటిని చూడలేక డైరెక్ట్ ఈ మావోయిస్ట్ ఐడియాలజీ తోటి ఆర్మ్స్ యూజ్ చేసి అంటే ఓన్గా కొన్ని ఆర్మ్స్ ఓన్ చేసుకొని సోషల్ ఎకనామిక్ జస్టిస్ చెయ్యాలి అనేది చేయడం కోసం బయటకు వచ్చారనమాట. అలా వీళ్ళు వచ్చిన మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే పీజెంట్స్ సీజ్ ఆఫ్ ద ల్యాండ్ ఫ్రమ్ ది ల్యాండ్ లార్డ్స్. అంటే ల్యాండ్ లార్డ్స్ దగ్గర ఏదైతే కాన్సన్ట్రేట్ అయి ఉందో ఆ ల్యాండ్ అంతటినీ కూడా పీజెంట్స్కి ఇవ్వాలి అనేది వీళ్ళ యొక్క మెయిన్ అంటే ఆబ్జెక్టివ్. అండ్ మేజర్ స్లోగన్ ఏంటి అంటే ల్యాండ్ టు ద టిల్లర్, అంటే దున్నేవాడిదే భూమి అనేది వీళ్ళ మెయిన్ ఐడియాలజీ అంటే స్లోగన్. ఈ స్లోగన్స్ పట్టుకొని వీళ్ళు ఏంటి అంటే ప్రజలు ఏదైతే ఇబ్బంది పడుతున్నారు, ఈవెన్ ఇండిపెండెన్స్ వచ్చినప్పటికీ కూడా ప్రజల జీవితాలు బాగుపడలేదు అనేసి వాళ్ళు ఏం చేశారు అంటే సమ్ ఎక్స్ట్రీమిస్ట్ లైక్ ఆర్మ్స్ ఓన్ చేసుకొని కొంచెం భయపెట్టో భయక్రాంతులు చేసో ప్రజలకు జస్టిస్ చేయాలన్న ఐడియాలజీతో వీళ్ళు ముందుకు వచ్చారు. బట్ ఓవర్ 1967 నుంచి ఇవి ఇక్కడ ఉంటుంది వెస్ట్ బెంగాల్ ఏరియాలో నక్సల్బరీ విలేజ్ ఇక్కడ స్టార్ట్ అయింది. అందుకే దీన్ని మనం నక్సలిజం అని కూడా అంటాం. నక్సలిజం ఎలా పేరు వచ్చింది అంటే ఈ నక్సల్బరీ విలేజ్ ఉండటం వల్ల ఇది నక్సలిజం అనే నేమ్ వచ్చింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ నక్సలిజం ఎక్స్ట్రీమిజంగా వెళ్ళటానికి మేజర్ రీజన్స్ ఏంటి అంటే ఫస్ట్ సోషియో ఎకనామిక్ ఇష్యూస్. లైక్ అప్పటికే ఇండిపెండెన్స్ వచ్చినప్పటికీ కూడా స్టిల్ ఇండియా పావర్టీ పర్సంటేజ్ ఎంత అంటే 52%. ఇప్పుడు కరెంట్లీ మనం చూసుకున్నట్లయితే ఇట్స్ 5 to 6%. అంటే రోజుకు ఒక్క పూట కూడా భోజనం చేయకుండా ఉన్న సిచ్యువేషన్లో అప్పుడు 52%, 50 to 60% పీపుల్ ఉండేవారు. ఇంకా స్టిల్ వీఆర్ ఆల్సో హ్యావ్ ది మల్టీ డైమెన్షనల్ పావర్టీలో నియర్లీ 30 to 60% పీపుల్ ఉన్నారు. మల్టీ డైమెన్షనల్ పావర్టీ అంటే ఏంటంటే ఇక్కడ నాట్ ఓన్లీ ఫుడ్ ఒకటే కదా, హంగర్ ఒకటే కాదు, అంటే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, హెల్త్, ఎడ్యుకేషన్ ఇవన్నీ లేకపోవడం కూడా మల్టీ డైమెన్షనల్ ఆఫ్ పావర్టీలోకి ఇంక్లూడ్ అవుతాయి. అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళు ఇంత ఎక్స్ట్రీమిజంగా ఏంటి అంటే ల్యాండ్ అంతా సమ్ పీపుల్ దగ్గరే కాన్సన్ట్రేట్ అయిపోయి సమ్ పీపుల్కి లేకపోవటం. అండ్ ఇన్ఈక్వాలిటీస్ లైక్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్లుగా రిచ్ అండ్ పూర్ డిఫరెన్సెస్ అండ్ ల్యాక్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్. అంటే ట్రైబల్ వాళ్ళ యొక్క ల్యాండ్ని వాళ్ళు దున్నుకొని వాళ్ళు అక్కడ వర్క్ చేసుకున్నప్పటికీ కూడా ఆ ఫారెస్ట్ రైట్స్ అనేవి వాళ్ళకి రికగ్నైజ్ చేయకపోవడం కూడా వీళ్ళు ఎక్స్ట్రీమిజంగా వెళ్ళి వీటిపైన సీవియర్ యాక్షన్స్ తీసుకుంటూ వచ్చారు. అండ్ మేజర్ అనదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటి అంటే పొలిటికల్ ఇష్యూస్ చూసుకున్నట్లయితే వీక్ గవర్నెన్స్, కరప్షన్ అండ్ నెగ్లెక్ట్ ఆఫ్ ది ట్రైబల్ వెల్ఫేర్ ఇవి కూడా మేజర్ రీజన్స్ అనమాట. అంటే అప్పటికే ప్రభుత్వం అనేది మనకి ఖజానాలోనే చాలా తక్కువ ఉంది. స్టిల్ ఇంకా ప్రభుత్వంలో ఉన్న ఈ నాయకులు ఏంటి అంటే ఎక్కువ కరప్షన్ చేస్తూ రావటం, గవర్నెన్స్ కూడా ప్రజలకు అందించాల్సిన సర్వీసెస్ టైమ్లీగా ఇవ్వకపోవటం, పట్టించుకోకపోవటం ఇవన్నీ మేజర్ రీజన్స్. అడ్మినిస్ట్రేషన్లో కూడా అధికారుల నెగ్లిజెన్సీ, ఈవెన్ ల్యాండ్ రిఫార్మ్స్ 1956లో తీసుకొని వచ్చినా కూడా వాటిని
పూర్గా ఇంప్లిమెంట్ చేశారు, సరైన విధానంలో దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. అండ్ అట్ ద సేమ్ టైం పీసా పంచాయతీ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ అనేవి కూడా విలేజ్ లెవెల్లో ఎక్కడ ఎక్స్టెన్షన్ అవుతూ రాలేదు. అండ్ అట్ ద సేమ్ టైం ట్రైబల్ ఏరియాస్ కూడా అలైనేషన్ దే ఫేస్ దట్ ట్రైబల్స్ని కూడా ఎక్స్ప్లాయిట్ చేస్తూ వచ్చారు. ఏదైనా క్రిమినల్ కేసెస్ రిచ్ పర్సన్ ఉంటే వీళ్ళ నేమ్స్ పైన బుక్ చేసి వీళ్ళ కాస్ట్కి వీళ్ళ లైఫ్ని పెట్టడం అనేది చేస్తూ వచ్చారు. అండ్ నెక్స్ట్ ఇది ఎంత ఎక్స్ట్రీమిజంగా తీసుకువెళ్ళడానికి మేజర్ రీజన్ ఏంటి అంటే జియోగ్రాఫికల్ ఇష్యూస్. లైక్ వీళ్ళు మేజర్గా చూస్ చేసుకున్న ఏరియాస్ చూసారా, ఇదేంటి ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ ఇక్కడ వెస్ట్ బెంగాల్, ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఫారెస్ట్ ఉన్న ఏరియాస్. ఇదంతా నక్సల్స్ ఎఫెక్ట్ అయి ఉన్న ఏరియా. వీళ్ళు ఏంటంటే వీళ్ళు గొరిల్లా టెక్నిక్స్ అని వాడతారు. ఈ గొరిల్లా టెక్నిక్స్ ద్వారా మేజర్గా ఫారెస్ట్లో ఉండి వాళ్ళ యొక్క యుద్ధాన్ని అనేది చేస్తూ వచ్చారనమాట. ఈ గొరిల్లా టాక్టిక్స్ కూడా ఇది ఎక్స్ట్రీమిజంగా తీసుకువెళ్ళడానికి అనదర్ రీజన్. అండ్ ఐడియాలజికల్గా చూసుకున్నట్లయితే దే బిలీవ్ దట్ మార్క్సిజం అండ్ మావోయిస్ట్ బిలీఫ్ అనేది ఇనీషియల్గా దే వాజ్ స్టార్టెడ్. ఇట్స్ లిటిల్ బిట్ అండ్ పీస్ఫుల్ మెథడ్, బట్ ఆ పీస్ఫుల్ మెథడ్ అంతా వీళ్ళు ఓవర్త్రో చేసి కంప్లీట్గా ఆర్మడ్ రెవల్యూషన్. అంటే రీసెంట్గా మనకి మావోయిస్టులు సరెండర్ అయ్యారని చెప్పాం కదా, అప్పుడు వాళ్ళు సరెండర్ అయ్యేటప్పుడు నియర్లీ AK-47 కూడా వాళ్ళు సబ్మిట్ చేశారు. అంటే అంతగా అనమాట ఎక్స్ట్రీమ్ ఆర్మ్స్ అనేవి వాళ్ళు ఓన్ చేసుకోవడం, కంప్లీట్గా ఆర్మ్స్ కంట్రోల్లోకి తీసుకెళ్ళిపోవడం అనేది కూడా ఇక్కడ అనదర్ రీజన్. అయితే దీంతో పాటు మనం డిస్కస్ చేసినట్లయితే వీళ్ళు ఇలా చేస్తూ రావటం వల్ల ఇది పాజిటివ్గానే మనకి బయటకు కనిపించవచ్చు, కానీ బట్ ప్రభుత్వం దృష్టిలో అంటే చాలా నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేవి వచ్చాయి. ఆ ఎఫెక్ట్స్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఎక్కువగా ఈ ఎక్స్ట్రీమ్ యాక్టివిటీస్ తీసుకొని రావటానికి ఫస్ట్ ఏంటి అంటే ఇంటర్నల్ సెక్యూరిటీకి థ్రెట్ వచ్చింది. ఇంటర్నల్ సెక్యూరిటీ థ్రెట్ రావటం అండ్ ఇదేంటి అంటే లా అండ్ ఆర్డర్ అంతా వీళ్ళ చేతిలోకి తీసుకొని వచ్చేసారు. లా అండ్ ఆర్డర్ ఎవరి దగ్గర ఉండాలి, ప్రభుత్వం దగ్గర ఉండాలి. అంటే పోలీస్ ఇంప్లిమెంట్ చేస్తారు, ఏది ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది కోర్ట్స్ అనేవి డైరెక్ట్ చేస్తారు. వీళ్ళు అలా కాకుండా లా అండ్ ఆర్డర్ని వీళ్ళ కంట్రోల్లోకి తీసుకొని వచ్చారు. అండ్ నెక్స్ట్ ఇష్యూ ఏంటి అంటే లైక్ దే ఆర్ అబ్స్ట్రక్టెడ్ ఫర్ ది డెవలప్మెంట్ జరగకుండా అంటే అడ్డంగా వచ్చేవారు అనమాట. లైక్ స్కూల్స్లో ఫర్నిచర్ అయినా, హాస్పిటల్స్లో ఫర్నిచర్ అయినా, పోలీస్ స్టేషన్స్ అయినా, వీటన్నిటినీ ఎప్పటికప్పుడు అంటే డిస్ట్రక్ట్ చేసేవారు. దీనివల్ల గవర్నమెంట్కి ఎక్స్ట్రా బర్డెన్ అవుతూ ఉండేది, మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అంతా ప్లేస్ చేయాల్సి వచ్చేది. అండ్ యాక్చువల్గా జెన్యున్గా ఉన్న ట్రైబల్ గ్రీవెన్సెస్ అనేవి తీసుకోకుండా వీళ్ళ యొక్క బెనిఫిట్ కోసం వాటిని మిస్యూజ్ చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయన్నమాట. అండ్ అట్ ద సేమ్ టైం ఎకనామిక్ ఇంపాక్ట్, వీళ్ళు కంటిన్యూస్గా ఇలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నిటిని అబ్స్ట్రక్ట్ చేస్తూ రావటం వల్ల గవర్నమెంట్కి ఇయర్లీ 5,000 crore అనేది నష్టం వచ్చేది. వీళ్ళు ఈ ఫర్నిచర్ అంతా డిస్ట్రాయ్ చేయటం, మళ్ళీ వీటిపైన అమౌంట్ పే చేయటం అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళకి అగైన్స్ట్ కొన్ని ఆపరేషన్స్ తీసుకురావటం, వీటన్నిటికీ మళ్ళీ గవర్నమెంట్కి ఎక్స్ట్రా బర్డెన్ అనేది అయ్యేది. ఫైనల్గా ఇదంతా మనం పక్కన పెట్టినట్లయితే మేజర్ ఇంపార్టెంట్ నెగిటివ్ ఎఫెక్ట్ ఏంటి అంటే హ్యూమన్ రైట్స్ ఇష్యూ. దే కంప్లీట్లీ వైలేటెడ్ ది హ్యూమన్ రైట్స్. వీళ్ళ డైరెక్ట్గా కిల్ చేయడం అంటే లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా వీళ్ళ చేతులకే తీసుకున్నారు. డైరెక్ట్గా పర్సన్స్ని చంపటం, లేకపోతే కిడ్నాప్ చేయటం, లేకపోతే ఎక్స్టార్ట్ చేయటం, ఇవన్నీ కూడా చేసేవారు. ఇలా చేస్తూ రావటం వల్ల మనకి ఏమయ్యేదంటే గవర్నమెంట్ రన్నింగ్కైనా అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్కైనా ప్యారలైజ్ అంటే వర్క్స్ అనేవి ఆగిపోతూ వచ్చేవన్నమాట. గవర్నమెంట్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిలేటెడ్ వర్క్స్ అనేవి కంప్లీట్గా స్టాప్ అయిపోతూ వచ్చేదన్నమాట. అండ్ వీళ్ళ యొక్క ఐడియాలజీ ఇనీషియల్లీ వెరీ గుడ్ ఐడియాలజీ అయినప్పటికీ కూడా అది నెగిటివ్ ఐడియాలజీలోకి ఇన్ఫ్లుయెన్స్ తీసుకుంటూ వెళ్ళింది. దీస్ ఆర్ ద మేజర్ ఇష్యూస్ విత్ దిస్ నక్సలిజం. సో దట్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే ఓవర్ ద ఇయర్స్ వచ్చేసరికి కూడా ఆల్రెడీ అధికారంలో ఉన్న వాళ్ళకి దే హ్యావ్ దట్ పవర్ టు కంట్రోల్ దిస్ ఎక్స్ట్రీమిజం. సో దట్ గవర్నమెంట్ ఏంటి అంటే ఈ రీసెంట్ ఆపరేషన్స్ అనేవి తీసుకొని వచ్చింది. ఈ రీసెంట్ ఆపరేషన్స్ ఇవి ఏంటి అంటే ఈ ఆపరేషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రీసెంట్గా 2024 ప్రిలిమ్స్లో కూడా మనం చూసినట్లయితే ఆపరేషన్ సద్భావన అని క్వశ్చన్ అడిగారు. అంటే డిఫరెంట్ ఆపరేషన్స్ గవర్నమెంట్ ఏమైనా తీసుకుంటే అవి ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఉంటాయి. అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఇంటర్నల్ సెక్యూరిటీ అనేది GS3 పేపర్లో ఇది సబ్జెక్ట్ కాబట్టి డెఫినెట్గా వీ కెన్ ఎక్స్పెక్ట్ ది క్వశ్చన్ ఫ్రమ్ దిస్ అండ్ దే విల్ ఆస్క్ క్వశ్చన్ లైక్ దిస్, వాట్ ఆర్ ది ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అండ్ ఆపరేషన్స్ ఇన్ ఆర్డర్ టు కర్బ్ దిస్ ఎక్స్ట్రీమిజం లైక్ నక్సలిజం అనేది ఒక క్వశ్చన్ వాళ్ళు ఇచ్చే ఛాన్స్ డెఫినెట్గా ఉంది. ఎందుకంటే ఎవ్రీడే ఇది 1 year నుంచి కంటిన్యూస్గా న్యూస్లో ఉంది కాబట్టి డెఫినెట్గా వీ కెన్ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్ ఫ్రమ్ దిస్.
అయితే ఈ నక్సలిజం కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ ఎటువంటి ఇనిషియేషన్స్ తీసుకొని వచ్చింది అనేది ఈ స్లైడ్. ఓకే, ఫస్ట్ గవర్నమెంట్ ఏంటంటే ఆపరేషన్ గ్రీన్ హంట్, ఇది 2009 నుంచి 2011 వరకు తీసుకొని వచ్చారు. ఇది ఏ స్టేట్స్ని కవర్ చేస్తుంది అంటే ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిస్సా, మహారాష్ట్ర అండ్ వెస్ట్ బెంగాల్. ఇక్కడ ఏంటంటే సిఆర్పిఎఫ్ అండ్ కోబ్రా స్టేట్ పోలీసెస్ వీళ్ళంతా కలిసి ఈ మావోయిస్టుల పైన అగైనిస్ట్గా వర్క్ చేస్తూ వచ్చారనమాట. అండ్ నెక్స్ట్ ఆపరేషన్ సమాధాన్ ప్రహార్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సమాధాన్ అంటే ఏంటి అంటే స్మార్ట్ లీడర్షిప్, అగ్రెసివ్ మోటివేషన్, M for మోటివేషన్ అండ్ ట్రైనింగ్, A for యాక్షనబుల్ ఇంటెలిజెన్స్, D for డాష్బోర్డ్ బేస్డ్ కీ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ H for హార్నెసింగ్ ఆఫ్ టెక్నాలజీ, A for యాక్షన్ ప్లాన్స్ అండ్ ఫైనల్లీ N for నో యాక్సెస్ టు ద ఫైనాన్స్, ఎవరికి మావోయిస్టులకు ఫైనాన్స్ అందకుండా చేయాలనేది. దీస్ ఆర్ మేజర్ ఆబ్జెక్టివ్స్. ప్రహార్ మీన్స్ కంటిన్యూస్ కోఆర్డినేటెడ్ అఫెన్సివ్స్, అంటే కంటిన్యూస్గా వీళ్ళపైన అగైనిస్ట్గా వర్క్ చేయాలి అనేది. ఇది మేజర్గా ఏ స్టేట్స్ని కవర్ చేస్తూ వచ్చిందంటే ఆల్ ఓవర్ పాన్ ఇండియా, ఏదైతే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజంకి ఎఫెక్ట్ అయ్యి ఉన్న స్టేట్స్ ఉన్నాయో అన్నిటికీ కామన్గా అప్లికేబుల్ అవుతుంది ఈ ఆపరేషన్. నెక్స్ట్ ఆపరేషన్ గ్రే హౌండ్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆపరేషన్. ఇది 1989లో తీసుకొని వచ్చారు. ఇది ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రీజియన్లో తీసుకొని వచ్చిన బిగ్గెస్ట్ ఆపరేషన్ గ్రే హౌండ్స్. అండ్ ఇట్ ఈస్ ఆల్సో సక్సెస్ఫుల్ ఆపరేషన్, ఇది చాలా సక్సెస్ అయింది కూడా. ఇదేంటంటే వీళ్ళు ఏదైతే గొరెలా వార్ఫేర్ని యూజ్ చేసి ఈ ప్రజల్ని లేదా గవర్నమెంట్ ఆఫీసర్స్ని, నాయకుల్ని భయపడుతూ వచ్చారో సేమ్ అదే గొరిల్లా వార్ఫేర్ టెక్నిక్ని యూజ్ చేసి మావోయిస్ట్ని అంతమొందించాలి అనేది ది మేజర్ ఐడియా. అండ్ నెక్స్ట్ ఆపరేషన్ మాన్సూన్. ఆపరేషన్ మాన్సూన్ ఏ ఏరియాస్ని కవర్ చేస్తుంది అంటే ఛత్తీస్గఢ్ అండ్ జార్ఖండ్, ఒడిస్సా అండ్ మహారాష్ట్ర. ఇది కూడా మావోయిస్టులకు ఎగైనిస్ట్గా జంగల్ వార్ఫేర్స్, డ్రోన్స్ యూజ్ చేసి కంట్రోల్ చేసేది. అండ్ ఆపరేషన్ ఆక్టోపస్, ఈ 2023-2024లో తీసుకొని వచ్చారు. ఇది ఛత్తీస్గఢ్ స్టేట్ని కవర్ అవుతుంది. ఇక్కడ కూడా ఆల్ జాయింట్ గ్రూప్స్ అన్నీ కలిసి మావోయిస్టుల పైన అగైనిస్ట్గా వర్క్ చేస్తున్నారు. అండ్ ఆపరేషన్ డబుల్ బుల్, ఇదేంటంటే 2023లో తీసుకొచ్చారు. ఇది కూడా ఛత్తీస్గఢ్ అండ్ మహారాష్ట్ర బార్డర్లో కవర్ అవుతుంది. ఇదేంటి అంటే ఇంటెలిజెన్స్ బేస్డ్గా ఇది వర్క్ చేస్తూ వచ్చారు అగైనిస్ట్ ది మావోయిస్ట్ లీడర్స్. అండ్ ఆపరేషన్ థండర్ స్టోన్స్, ఇది కూడా ఒడిస్సా అండ్ ఛత్తీస్గఢ్ బార్డర్లో తీసుకొని వచ్చారు. ఇక్కడ ఏంటి అంటే మేజర్గా అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ లైక్ డ్రోన్స్ని, మోడర్న్ సర్వీలెన్స్ని యూజ్ చేసి ఇక్కడ మన మావోయిస్టులను న్యూట్రలైజ్ చేస్తూ వచ్చాం. నెక్స్ట్ ఆపరేషన్ మాలం పాండూర్, ఇది మీనింగ్ ఏంటి అంటే థండర్ స్ట్రైక్. దీన్ని 2020లో తీసుకొని వచ్చాం. ఇది కూడా తెలంగాణ అండ్ ఛత్తీస్గఢ్ బార్డర్లోనే. ఇదేంటి అంటే ఈ గ్రే హౌండ్స్ టెక్నిక్ లాగానే వెరీ ప్రిసిషన్గా మావోయిస్టుల పైన వర్క్ చేయటం. అండ్ ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ అండ్ ఆపరేషన్ ఖగార్ అని కూడా అంటాం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదేంటి అంటే మేజర్ ఈ ఆపరేషన్తో ఇయర్ స్టార్ట్ చేశారు కదా ఏప్రిల్ అండ్ మేలో. ఈ ఆపరేషన్ ఇది ఎక్కడ జరిగిందంటే కర్రగట్టుల హిల్స్ ఆఫ్ తెలంగాణ అండ్ ఛత్తీస్గఢ్ బార్డర్లో జరిగింది. మోర్ దెన్ 20, ఇది కంటిన్యూస్గా 20 డే ఆపరేషన్ ఆగకుండా చేస్తూనే ఉన్నారు. అండ్ 31 మావోయిస్టులు కిల్ అయిపోయారు. అండ్ అట్ ద సేమ్ టైం మావోయిస్టులు అందరూ పీస్ స్టాక్ వచ్చారు, మేము లొంగిపోతాం ఇంకా ఆపరేషన్ విత్డ్రా చేసుకోండి అనేసి. అండ్ నెక్స్ట్ అండ్ అట్ ద సేమ్ టైం నారాయణపూర్ ఆపరేషన్, ఇది జూలై 2025లో తీసుకొని వచ్చారు. ఇది ఛత్తీస్గఢ్ బార్డర్లో. ఇందులో 6 మావోయిస్టులు అనే వాళ్ళు చనిపోయారు. నెక్స్ట్ గరియాబాంద్ ఆపరేషన్, ఇది సెప్టెంబర్ 2025లో ఛత్తీస్గఢ్ రీజియన్లో తీసుకొచ్చారు. ఇది కూడా నియర్లీ 20 మావోయిస్టులు కిల్ అయిపోయారు అండ్ ఆల్మోస్ట్ మావోయిస్టులను న్యూట్రలైజ్ చేశారు. అండ్ బొకారా ఎన్కౌంటర్, ఇది జార్ఖండ్ ఏరియాలో జరిగింది. నియర్లీ 8 మావోయిస్టులు దే వర్ కిల్డ్. అండ్ రీసెంట్గా ఇప్పుడు చూసుకున్నట్లయితే ఫోదేవాద సరెండర్ ఆపరేషన్, ఈ ఆపరేషన్లో పార్ట్గా నియర్లీ ఇక్కడ చూసుకున్నట్లే 61 మావోయిస్టులు అనే వాళ్ళు లొంగిపోయారు. ఈవెన్ మేజర్ లీడర్, టాప్ లీడర్ కూడా లొంగిపోతూ వచ్చారనమాట. వాళ్ళ వెపన్స్ 54 వెపన్స్ అనేవి వదిలిపెట్టారు. ఇది మహారాష్ట్ర బార్డర్. దీస్ ఆర్ ద మేజర్ ఇంపార్టెంట్ ఆపరేషన్స్ రిలేటెడ్ టు దిస్ నక్సలిజం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆపరేషన్స్, ట్రై టు రిమెంబర్ దిస్. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది 2030లో దీస్ ఆర్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం డిస్ట్రిక్ట్స్ నియర్లీ 82 ఉన్నాయి. ఇప్పుడు 2025 ఇది ఏప్రిల్ రిపోర్ట్ ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఇచ్చింది. ఇది నియర్లీ 18 డిస్ట్రిక్ట్స్కి ఇది తగ్గిందనమాట. ఇలాంటి గవర్నమెంట్ ఆపరేషన్స్ తీసుకోవడం వల్ల ఇలాంటి ఎక్స్ట్రీమిజంని కంట్రోల్ చేస్తూ వచ్చారు. అండ్ ఇట్ ఈస్ ఆల్సో రెడ్యూస్డ్, అంటే అప్డేటెడ్ మ్యాప్ ఇంకా చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ ఇంకా తగ్గుతూ వచ్చింది. ఏమంటే ఈ బార్డర్ ఏరియాస్లో కూడా అందరూ కూడా సరెండర్ అవుతూ వచ్చారు. అండ్ అట్ ద సేమ్ టైం మేజర్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసినట్లయితే వీటన్నిటిని కర్బ్ చేయడానికి, అంటే వీళ్ళు ఏదైతే ఇష్యూస్ని మనకి చూపించారో వాటిని కూడా గవర్నమెంట్ అడ్రస్ చేస్తుంది.
ఇప్పుడు ఎవరైతే ఈ జనజీవన్ శ్రవంతిలో కలిసిపోయారో వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని చూపిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్కి కూడా కొన్ని ప్రోగ్రామ్స్ లాంచ్ చేస్తున్నాం. వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి ఇక్కడ ఛాన్స్ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి అగైన్ రేషన్ కార్డ్స్ అవి రిస్టోర్ చేయటం, వాళ్ళకి కావాల్సిన డైలీ నీడ్స్ సప్లై అనేది కూడా గవర్నమెంట్ ఇస్తూ వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం వీఆర్ ఆల్సో గివింగ్ ది ఫారెస్ట్ రైట్స్ రిలేటెడ్గా దీని రిలవెంట్ యాక్ట్స్ కూడా గవర్నమెంట్ తీసుకొని వచ్చింది. అండ్ నెక్స్ట్ గవర్నెన్స్లో కూడా వీఆర్ మూవింగ్ టువర్డ్స్ టు ది గుడ్ గవర్నెన్స్లోకి మనం వెళ్తూ వస్తున్నాం. అండ్ ఈ గుడ్ గవర్నెన్స్లో అనదర్ పార్ట్ ఈ గవర్నెన్స్, ఇంకా ట్రాన్స్పరెన్సీని రెస్పాన్సిబిలిటీని పెంచేది ఈ గవర్నెన్స్. ఇంకా గవర్నమెంట్ ఇంకా ఏ ఇనిషియేటివ్స్ తీసుకొస్తుందంటే అడ్మినిస్ట్రేటివ్ లెవెల్లో కూడా ఇష్యూస్ రాకుండా మిషన్ కర్మయోగి అనే ప్రోగ్రామ్ని గవర్నమెంట్ ఆల్సో లాంచ్. ఇందులో ఈ మిషన్ కర్మయోగి ప్రోగ్రాంలో కెపాసిటీ బిల్డింగ్ అనేది తీసుకొని వచ్చి వీఆర్ ఎంపవరింగ్ దిస్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఇంకా కరప్షన్ అది చేయకుండా, బ్రైబ్స్ అవి తీసుకోకుండా కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా మనం వాళ్ళని రీబిల్డ్ చేస్తూ వస్తున్నాం. అండ్ ఎప్పటికప్పుడు గవర్నమెంట్ రిలేటెడ్ ట్రైనింగ్ కూడా ఇస్తూ వస్తున్నాం. ఇంకా చూసుకున్నట్లయితే నీతి ఆయోగ్ కూడా వెరీ రిఫార్మేటివ్ మూమెంట్. ఎందుకంటే ఇందులో ఏంటి అంటే అంతకుముందు వరకు మనకి టాప్ టు బాటమ్ సెంట్రల్లీ కాన్సన్ట్రేట్ అయ్యే ఉండేవి ఏదైనా పాలసీస్లో మనం డెసిషన్ తీసుకోవాలంటే. నీతి ఆయోగ్ ఏంటి అంటే బాటమ్ టు టాప్, బాటమ్ నుంచి టాప్కి ఇక్కడ డెసిషన్స్ తీసుకొని ప్రజలతో కోఆర్డినేట్ అవుతూ ఇలా డిఫరెంట్ రిఫార్మ్స్ అనేవి తీసుకొని వస్తూ ఉంది. అండ్ ప్రజలకు ఇబ్బంది కలగకుండా కూడా అడ్మినిస్ట్రేటివ్ లెవెల్లో కూడా చాలా ఇనిషియేటివ్స్ మనం తీసుకుంటూ వస్తున్నాం. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఇష్యూస్ రిలేటెడ్ టు ది నక్సలిజం. థ్యాంక్ యూ సో మచ్.